అందరికీ నమస్కారం. నేను మీ మురళీని. అదేంటో తెలియదు పాపం. మిడిసిపడే దీపానివి మిన్నెగిసిపడే కెరటానివి వెలుగు పంచలేవు ఏ దరికి చేరుకోవు. అద్భుతమైన పాట. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నది మరొక సామెత. ఈ అన్నీ కూడా అంబటి రాంబాబు గారికి కరెక్ట్గా సరిపోతున్నాయి ఏంటో కానీ. పాపం 20 కేసులకు పైగా అతని మీద ఉన్నాయి. అందులోనూ నిన్న గుంటూరు కోర్టుకు తీసుకుని వెళ్తున్నప్పుడు అయ్యో మనం తప్పు చేశామేమో, మరి కోర్టులో శిక్ష పడింది, దానికి మనం చాలా వినయంగా ఉంటే సరిపోతుంది, ప్రజల్లో కాస్త సింపతి వస్తుందన్న కాస్త తెలివితేటలో ఉపయోగించలేదు. అందులోనూ అతను లాయర్ అని చెప్పుకుని వచ్చారు. మరొక లాయర్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి లాయర్ అయ్యి నుండి ఇటువంటి లాజిక్లు ఎక్కడ మర్చిపోయారు అంటే తగ్గేదేలే అని ఇలాంటి సైకిలు కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే మీరు చేసింది స్వతంత్ర సమరయోధుల పోరాటం కాదు, అలాగని ఉప్పు సత్యాగ్రహ పోరాటం కాదు, మరొకటి ప్రజా సమక్షాన్ని పోరాడి ప్రజల సమక్షంలో ఉండి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని హర్షిస్తారు అన్నది కూడా లేదు. మీరు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిని తిట్టారు. ఆ ముఖ్యమంత్రిని బూతులు తిట్టి మీరు జైలుకి వెళ్ళారు. దానికి మీరు తగ్గేదేలే అంటే ఎట్లా ఉంటుంది? జనాలకు ఏ విధమైన సంకేతాలు మీరు అందిస్తున్నారు అన్న మాటలు రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వినపడుతున్నాయి. ముఖ్యంగా మీరు గమనించారో లేదో, నిన్న కోర్టులో ఉన్నప్పుడు రకరకాల సైకిలు చేస్తూ అంబటి రాంబాబు గారు మరి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆకట్టుకునే విధానం కూడా అది కాదు. ఎందుకు అనంటే మీరు చేసేది ఏంటి? ఒక తప్పు చేసుకుని వచ్చారు, ఆ తప్పు వల్లే మీరు కోర్టుకు వెళ్ళారు. మరి ఆ కోర్టులో మళ్ళా రిమాండ్ పూర్తయిపోతుంది, ఈరోజు బెయిల్ ఇస్తారన్న ఉత్సాహంలో మీరు ఉన్నారని నేను అనుకుంటున్నాను. అందుకనే నేను ఇన్ని తిట్లు తిట్టినా సరే ఇప్పటికింకా తగ్గేదేలే, ఈరోజు మనకి ఆ బెయిల్ వచ్చేస్తుంది అన్న ఉత్సాహం చప్పుని పాపం కొన్ని సంజ్ఞలు చేశారు. దానివల్ల మరలా మరొక 14 రోజులు రిమాండ్ పొడిగింపు. ఏంటిది? రాంబాబు గారు మీరు లాయర్ అని మరొక లాయర్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఘంటాపదంగా తెగేసి మరి చెప్పారు. మరి అటువంటప్పుడు లాయర్కి దాన్ని ఏమంటారంటే మెళుకువలు తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు ప్రజల్లో సింపతి పొందాలని అంటే కాస్త అణకువగా, లేదు అని అంటే మీరు అక్కడ తప్పు చేసి కోర్టుకు వచ్చారు కాబట్టి దానికి సంబంధించినటువంటి హావభావాలతో మీరు ఉండాలి తప్ప రెచ్చగొట్టే విధంగా నాకు ఏ భయం లేదు, మీరు ఏం పిక్కుంటారో పిక్కోండి అన్న విధంగా మీరు సంజ్ఞలు చేశారనుకోండి, అందరూ చూస్తారు, అందరూ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుంటారు. మరి మీరు చేసినటువంటి మాటలు నీవు నేర్పిన విద్యయే నీరదాక్ష అన్నట్టు మీరిప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటి అనంటే కాపు నాయకుడికి ఇంత అవమానం జరుగుతుంటే, కాపు నాయకుడిపై ఎన్ని దారుణాలు జరుగుతుంటే కాపు వాళ్ళందరూ కూడా ఎందుకు అలా కూర్చున్నారు అన్నటువంటి మాటలు వినబడుతున్నాయి. ముఖ్యంగా కాపుల గురించి మీరు ఏమన్నారో తెలుసా? నేను చెప్పే కంటే నేను ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. మందు తాగుతారు, అవేమి నేను నాకున్నాయా లేకపోతే వాళ్ళకున్నాయని. మాంసాన్ని ఎక్కువ తింటారు, మాంసం తింటారు. ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అందరు తాగుతారు, చాలా మంది అవుతారు, చాలా మంది. కానీ ఇది ఎక్కువగా వీళ్ళు కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. మందు తాగుతారు, తెలుగు తక్కువ దద్దమ్మలు, మాంసం తింటారు, నోటుకొచ్చినట్టు వాగుతారు. వాళ్ళు అసలు కాపు కులంలో నేను పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను అన్నట్టు మాట్లాడారు అంబటి రాంబాబు గారు. మరి కాపు వాళ్ళు ఎందుకు ఇప్పుడు మీకు సపోర్ట్ చేయాలి? ఎందుకు చేస్తారు? అసలు కాపు వాళ్ళు అయితే మీరు కులం కార్డులు ఇక్కడ వాడాల్సిన పని లేదు. ఎందుకనంటే నేను కాపుని, నేను కాపులు వాళ్ళు నాకు సపోర్ట్ కావాలి. ఎందుకు రావాలి? మీరు చేసింది ఉప్పు సత్యాగ్రహమా, లేదా స్వాతంత్ర్య పోరాటమా, లేదు ప్రజల తరపున నిలబడి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాచారాలని ఎండగట్టడానికి మీరు పోరాటం చేశారా? ఏమీ లేదే. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారిని బూతులతో తిట్టారు, వాళ్ళ అమ్మగారిని తిట్టారు. మరి మీరు ఇప్పుడు ఎలా స్వతంత్ర సమరయోధుల్లా ఫీల్ అవుతున్నారు? మీకు కాపులు ఎందుకు మీకు సపోర్ట్ చేయాలి? మీరే అన్నారు కదా వాళ్ళు తెలుగు తక్కువ దద్దమ్మలు, వాళ్ళు మందు తాగుతారు, మాంసం తింటారు, అలాంటి వాళ్ళు అసలు కాపులని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. మరి ఇంకెందుకు మీరు సిగ్గుపడుతున్నప్పుడు మీరు ఆ కాపులు తెలుగు తక్కువ దద్దమ్మలు అన్నప్పుడు కార్డు ఎలా వాడుతున్నారు? కాపులు సింహం అని మీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కాపుల్లో సింహాలు పుల్లు ఏముండవు. ఆడెప్పుడు కూడా కాపు కాస్తూనే ఉంటాడు, సంఘంలో గౌరవంగా బ్రతకాలని చూస్తుంటాడు, మూడో వ్యక్తికి దొరకకుండా తన మధ్యతరగతి కుటుంబాన్ని ఏడ్చాలని చూస్తాడు. కానీ ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మీరుండి కాపు కార్డు వాడుకుంటూ కాపులు సపోర్ట్ కావాలని మీరు ఎలాగ అడుగుతున్నారు? కాపు అనేవాడు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతాడు, నిజాయితీగా ఉంటూ ఎదుటివాడికి సహాయం చేయాలని ఇష్టపడతాడు. అంతేగాని వెనకాల వాడి గోతులు తీసేసి వాడెంత బచ్చాగాడు, వాడెంత తురుముగాడు, వాడు చాలా తెలుగు తక్కువ దద్దమ్మ అలా అని మీరు మాట్లాడితే ఇప్పుడు కాపాడు మీకు వచ్చి ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? మీకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని బయటికి తీసుకురావాలని ఎందుకు ధర్నాలు చేయాలి? చిన్న లాజిక్ మీరు మిస్ అయిపోతున్నారు. కాపు అనే కార్డు వాడకండి దయచేసి. మీరు కాపులకు చేసింది ఏమీ లేదు.
పదవిలో ఉన్నప్పుడు చేసింది లేదు, పదవి పోయిన తర్వాత చేసింది లేదు. పదవి పోయిన తర్వాత చేస్తున్నారు. ఎందుకంటే మీరు జైల్లో ఉండి నన్ను జైల్లోంచి బయటికి తీసుకురండి, నాకు సపోర్ట్ ఇవ్వండి అని మీరు అడుక్కుంటున్నారు. మరి అదే మీకు మంత్రి పదవి వచ్చినప్పుడు, అలాగే జలవనరుల శాఖ మంత్రిగా మీరు చేస్తున్నప్పుడు కాపులకు మీరు చేసింది ఏంటి? ఏ కాపుడికైనా చేశారా మీరు? ఏదైనా ఈ పని చేశానన్నది మీది ఏమైనా ఉందా? ఏమీ లేదే. ఇప్పుడు కాపు కార్డు వాడకండి, కులం కార్డు అసలు వాడకండి. రాజకీయాల్లో కులం కార్డు వాడడం ప్యాషన్ అయిపోయింది. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే సమకాలీన రాజకీయాల్లో సగౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి. ముందు ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా ప్రవర్తిస్తే ఒక్క నాయకుడు బయటకు తిరగడు అన్న మాటను గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ముందు ప్రభుత్వం ఎలా నడిచింది అన్నది ప్రజలకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మీరు చేసినటువంటి పనులన్నీ కూడా తెలుసు. ఇప్పుడు రికార్డింగ్లతో సహా, ఇప్పుడు మీరు చేసినటువంటి పనులు విజువల్తో సహా యూట్యూబ్లో ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి. అవన్నీ తీసుకుని వచ్చి బయట పెడితే ఇప్పుడు ఎందుకులేండి, కునుకునక్క మీద తాటికాయ వేసినట్టు ఉంటుంది. బాగుండు. మీరు చేసినటువంటి భాషలో మీరు మాట్లాడుతున్నటువంటి ఆ విధానం ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా చెప్పుకునేది ఏముంది? అంతా పాతదే. పాత చింతకాయ పచ్చడే, ఆడమ్మ ఈడమ్మ లంకారం భాష ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి వచ్చినాయి కదా. సమకాలీన రాజకీయాలు చేసినప్పుడు హోందాతనంగా మాట్లాడాలి. ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద హోందాకరమైన భాషతో మాట్లాడాలి. అలాగే ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ దురాచారాలని ఎండగట్టాలి శాసనసభ వేదికగా. అంతేకాని ఏంటి ఏముంది? ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు 4-5 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని, ఆయన భార్యని మీరు ఇంత దారుణమైన హేయమైన భాషలతో మీరు శాసనసభ సాక్షిగా మాట్లాడడం, అలాగే కాపులు నీచులు దుర్మార్గులు వాళ్ళు మందు తాగుతారు చండాలు అలా ఇట్లా మాట్లాడడం అసలు ఏంటి? ఇప్పుడు కాపు కార్డు వాడడం దీని వెనక ఉద్దేశం ఏంటంటే కాపులు అన్నీ మర్చిపోతారు, లేదా ఓటర్ అన్నవాడు ప్రతిదీ మర్చిపోతాడు, ఆడికి 500 రూపాయలు ఒక మందు బాటిల్ ఇస్తే వచ్చి ఓటు వేసేస్తాడు అన్న జ్ఞానంలో మీరు ఇంకా ఉండిపోయారు. లేదు, మార్పు మొదలైంది సమాజంలో. అద్భుతమైన మార్పు కొనసాగుతూ ఉంది. ఎవడికి ఎప్పుడు ఓటు వేసి ఎక్కడ గద్దెనెక్కించాలో అక్కడ ఎక్కించడానికి సగటు ఓటరుడు ప్రతిసారి దృఢ నిశ్చయంతో ఉంటున్నాడు. మార్చేయండి, రాజకీయాలు మార్చేయండి. రాజకీయాలు మీరు చేయడానికి చేస్తున్నటువంటి పనులు మార్చేయండి. కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. ఇన్నాళ్ళు ఆ రోజులు సోషల్ మీడియా వేదిక లేనప్పుడు మీరు అనుకున్నవి చెల్లాయి. మనం ఏం చేసినా 5 సంవత్సరాల్లో చెల్లుతుంది. 5 సంవత్సరాలు దాటినప్పుడు ఎలక్షన్ల దగ్గరికి చేసి ఒక 500 రూపాయలు ఒక మందు బాటిల్ ఇస్తే ఆడు వచ్చి దబా దబామని గుద్దేస్తాడు. ఓకే, సోషల్ మీడియా లేనప్పుడు బ్రహ్మాండంగా బిందాస్గా చెల్లింది, అవే నడిచింది, అటువంటి రాజకీయాలు నడిచాయి. ఇప్పుడు మనిషి మర్చిపోదామన్నా సోషల్ మీడియా మర్చిపోనివ్వడం లేదు. ఎందుకనంటే మీ అన్నీ నిక్షిప్తంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి పని కూడా, ప్రతి వీడియో కూడా సోషల్ మీడియాలో నిక్షిప్తమైంది. అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎప్పుడొకప్పుడు మీ వీడియో రావడం, ప్రతి ఓటర్ని జాగరూకత చేయడం. ఆ జాగరూకతలో ఓహో వీళ్ళ పోయిన సంవత్సరాల్లో పోయిన వీళ్ళ ఆ పనితీరు ఈ విధంగా ఉన్నట్టుంది, వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అబ్బో ఇన్ని దారుణాలు చేశారు కదా అన్నట్టు మనం మర్చిపోయాం, ఇదేంటి భలే గుర్తు చేశారు అన్నట్టు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఇంకెందుకు? మీరు సోషల్ మీడియాలో ఏమన్నారో క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ నేను చూపించా. కాపులు తెలివి తక్కువ దద్దమ్మలు, వాళ్ళు మందు తాగుతారు, వాళ్ళు మాంసాలు తింటారు, అది ఒక కులమా అన్నట్టు మీరు మాట్లాడారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు, మీ అమ్మాయి గారు కూడా కాపు కార్డులు చాలా విచ్చలవిడిగా వాడుతున్నారు. ఒక పేక మొక్క వాడినట్టు. కాపు నాయకుడు, కాపు పులి, కాపు టైగర్. ఎందులో టైగర్? సుకన్యతోనూ సంజనలతో మాట్లాడడంలో టైగర్వా? ఎందులో నువ్వు అసలు ఒక లాయర్వి అన్న మాట నిన్నదాకా మాకు తెలియదు. సోషల్ మీడియాలో వచ్చేంతవరకు ఎందుకు తెలియదు అని అంటే ఎక్స్పెక్ట్ చేయలే. మీ మాట తీరు, మీరు మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ చూస్తే వేలుముద్రగాడిలాగా ఉండేది. నిజంగా ఒక లాయర్ మాట్లాడే మాటలు ఆ విధంగా ఉండే హోందాతనంగా ఉండాలి. ఒక చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి. ఓ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అతను చేసినటువంటి పనుల్ని, అతను మీద ఉన్నటువంటి కొన్ని వార్తల్ని మీరు ఖండిస్తూ ఉంటారు. ఈ షర్ట్ మీద అంత వెడల్పుని జగన్ గారు బొమ్మ వేసుకుని కూర్చుంటారు ప్రెస్ మీట్లలో. ఎదుటి వాళ్ళకి ఏ విధమైన గౌరవం ఇస్తే మనకి ఆ విధమైన గౌరవమే దక్కుతుంది. మీరు తగ్గేదేలే అన్నారు. కోర్టులు కూడా ఎక్కడ తగ్గుతాయండి? 20 కేసులు ఉన్నాయి. ఇప్పటికి 4 కేసుల్లోనో 3 కేసుల్లోనో మీకు బెయిల్ వచ్చింది. ఇంకా చూస్తే 16 కేసుల్లోనో 13 కేసుల్లోనో మీకు బెయిల్ రావాలి అంటే 4-5 సంవత్సరాలు అందులోనే గడిచిపోద్ది. నిజంగా చెప్పాలి అంటే 14 రోజులు ఒక కేసు తర్వాత ఒక కేసు తర్వాత ఒక కేసు మీకు బెయిల్ వచ్చినా, ఆ బెయిల్కి అయ్యే ఖర్చులు చూసుకున్నా, ఆ బెయిల్ వచ్చేసిన తర్వాత ఇంకా 16 రోజులు చూసినా తక్కువ రోజులు అవుతాయా చెప్పండి? దీన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకుని మన ప్రవర్తనే సమాజం ప్రతీదీ గ్రహిస్తుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని గమనిస్తుంది, దాన్ని ఆలోచనలో పెట్టుకుని చూస్తుంది. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్ళాలి. సమాజానికి భయపడాలి. సమాజమే ఇప్పుడు
మనల్ని ముందుకు నడిపించేది. ఆ సమాజం కోసమే మీరు రాజకీయాలు చేస్తున్నారు, ఆ సమాజం కోసమే మన బ్రతుకులు. ఒక మిడిల్ క్లాస్ వాడు ఉన్నాడనంటే పెద్దవాళ్ళతో హుందాతనంగా సమానంగా మనం కూడా బ్రతకాలి అని అంటే ఆ సమాజంలో మనం ఎలా బ్రతకాలి, సరే ఇలా ఉంటే ఇలా బాగుంటుంది కదా అని కొన్ని అప్పులు చేసుకుని బ్రతుకుతూ ఉంటాడు. సమాజం కోసమే రాజకీయ నాయకులు. ఓకే, ఈ సమాజంలో మన చెడ్డ పేరు తొలగించుకోవాలంటే మనం ఇలా మంచి పనులు చేయాలి, అది కూడా సమాజం కోసమే. అలాగే ఒక హుందాతనమైన ఒక డబ్బున్న వ్యక్తి ఉన్నాడు, తన స్టేటస్ కోసం కొన్ని డబ్బులు ఖర్చు పెడతాడు. ఎందుకు? అది కూడా సమాజం కోసమే. అంటే సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు, సమాజంలో తన పేరు ప్రఖ్యాతలు పోకుండా, తన పేరు ప్రఖ్యాతలు ఇంకా ఎక్కువగా ఉండడానికి, తన పేరు ప్రఖ్యాతలు ఇడుమిడింప చేసుకోవడానికి కొన్ని పనులు చేస్తారు. మనం ఏం చేస్తాం? కోర్టుకు వెళ్ళి వచ్చి కారులో కూర్చుని కోర్టుకు వెళ్ళబోయే ముందు తగ్గేదేలే అంటున్నాం. ఎందులో తగ్గేదేలే? చేసింది ఉప్పు సత్యాగ్రహమా, లేదా స్వతంత్ర సమరయోధుల పోరాటమా, లేదు లేకపోతే ఏమన్నా బ్యాక్లాగ్ పోస్టుల గురించి, లేదు అని అంటే ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ గురించి, లేదు అని అంటే ప్రభుత్వం ఏదైనా చేసేసిన తప్పుల గురించి మీరు ఎండగట్టడానికి జైలుకి వెళ్ళారా? అబ్బే లేదే. మీరు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారిని తిట్టి, అది కూడా వాళ్ళ అమ్మగారిని, ఫామ్లో లేనటువంటి వాళ్ళ అమ్మగారిని తిట్టి మీరు కోర్టుకు వచ్చారు, మీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు కోర్టులు ఎలా ఊరుకుంటాయండి? అక్కడ జడ్జి గారు కూడా సాధారణమైన మనిషి. ఆయన పరిధులకు మించి, ఆయన పరిధులకు లోబడి, ఆయనకున్నటువంటి అధికారాలకి లోబడి అక్కడ మనకి బెయిల్ ఇవ్వడమో లేదో అని అంటే మనకి శిక్ష వేయడమో జరుగుతూ ఉంటుంది. మన ప్రవర్తనలో వాళ్ళు చూస్తూ ఉంటారు. ఒక న్యాయ వ్యవస్థలో మనం ఉన్నప్పుడు, న్యాయ వ్యవస్థ పరిధిలో మనం ఉన్నప్పుడు చాలా హుందాతనంగా మసులుకోవాలి, చాలా హుందాతనంగా ప్రవర్తించాలి. ఇప్పుడు ఈ కోర్టులో మీరు జడ్జి గారు చూడకుండానే ఈ రిమాండ్ విధించారని అనుకుందాం, మిగిలిన కేసుల్లో మిగిలిన జడ్జిలు చూస్తారు. న్యాయ వ్యవస్థలో అన్నీ చూస్తున్న న్యాయ వ్యవస్థని లోబడి పనిచేసే వాళ్ళు అందరూ చూస్తున్నారు. మన ప్రవర్తన హుందాతనంగా ఉండాలి. మీరు తగ్గేదేలే అంటే న్యాయ వ్యవస్థలు కూడా తగ్గవు. మన ప్రవర్తన హుందాతనంగా ఉండాలి. జైల్లోకి ఎందుకు వెళ్తాం? మన సత్ప్రవర్తన కోసం. మన ప్రవర్తన అహంకారపూరితమైన ప్రవర్తన ఉంటే అది సత్ప్రవర్తనగా మారడం కోసం జైలుకి వెళ్తాం. జైలుకి వెళ్ళినప్పుడు ఆ సత్ప్రవర్తన కుదిరితేనే కదా మనల్ని రిలీజ్ చేస్తారు. మరి మీరు సమాజానికి ఏ విధమైన హితవు చేస్తున్నారు? జైలుకి వెళ్ళినప్పుడు మీరు చేసింది తప్పు, ఓకే, మీరు చెప్పేశారు కదా, ఒప్పుకున్నారు కదా, నేను చేసింది తప్పు, నా అంతరాత్మ ఊరుకోవడం లేదు, అందుకే నేను క్షమాపణ చెప్తున్నాను, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎందులో తగ్గేదేలే అంటే మీరు ఏదో చెప్పాలని అనుకున్నారు, చెప్పారు, ఏదో జరిగింది. ఇంకా 14 కేసులు 16 కేసులు మనకు ఉన్నాయి. మరి అందులో కేసులు రిమాండ్కి వస్తాయో మళ్ళా జైల్లోనే ఉంటారో అర్థం కానటువంటి పరిస్థితి. కానీ అంబటి రాంబాబు గారు ఒక లాయర్ అయి ఉండి హోందాతనంగా మసులుకుని ఎదుటి వాళ్ళకి ఏ విధంగా సమాజానికి ఏం చెప్పాలని అనుకుంటున్నారు, హోందాతనంగా ప్రవర్తిస్తే బాగుంటుంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మీరు ఇప్పటి నుంచి దయచేసి కులం కార్డు వాడకండి. మీకు వాడుకునే అర్హత లేదు. కాపు కులంలో పుట్టి సిగ్గుపడుతున్నాననేది ఎప్పుడైతే అన్నారో ఇప్పుడు మేము సిగ్గుపడుతున్నాం. మీరు కాపు కులంలో పుట్టి మీరు తగ్గేదేలే, నాకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మని, చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి భార్య అని మీరు శాసనసభ సాక్షిగా మీరు తిట్టడం, ఇవన్నీ చూస్తుంటే కాపులుగా కూడా కాపులు సిగ్గుపడుతున్నారు. దీనన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్రవర్తిస్తే మీకు మరింత ఎక్కువగా లేదా మరింత దాన్ని ఏంటి అని అంటారు మంచి జరిగే సూచనలు కనబడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. మరి ఈ మాటలన్నీ కూడా రాజకీయ విశ్లేషకుల ద్వారా సభ్య సమాజంలో మాట్లాడుకున్నటువంటి మాటలు. అందుకనే మనం ఒక న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయ వ్యవస్థ లోబడి మనం ప్రవర్తించాలి తప్ప న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా మనం ప్రవర్తించకూడదు. మీరు తగ్గేదేలే అనే సంజ్ఞలు నిన్న చూసాం, మళ్ళా వెంటనే రిమాండ్కి మీరు వెళ్ళారు. దీన్ని బట్టి సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, అలాగే మీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అయితే మాకు అర్థం కావడం లేదు. కాపు కులస్తుడిని టైగర్ అని పిలుస్తాను అంటారు, పిలండి. టైగర్ కాకపోతే లైన్ అని పిలవండి, కానీ కాపు కార్డు వాడకండి. ఎందుకు అని అంటే అతను అన్న మాటలు నేను ప్లే చేశా. ఇక్కడ కాపులు మాంసం తింటారు, మందు తాగుతారు, తెలివి తక్కువ దద్దమ్మలు, నేను ఆ కులంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను, ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు ఇప్పుడు కాపు కార్డు ఎలా వాడతావు? నువ్వు కాపు నాయకులు నీకు ఎలాగ సపోర్ట్ వస్తారు? కాపులు నీకు సపోర్ట్ అవుతారని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇదంతా మీరు బ్రెయిన్లోంచి తీసేయండి. దయచేసి న్యాయ వ్యవస్థతో న్యాయం కోసం మీకు న్యాయం జరగాలి అని అనుకుంటే పోరాటం చేయండి, తప్పులేదు. కానీ సమాజానికి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? సభ్య సమాజానికి మనం తల ఒగ్గి మన సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.